ప్రతి సత్యానికి శక్తివంతంగా ఉండటానికి స్వరం అవసరం లేదని ఆమె నెమ్మదిగా గ్రహించింది. ఈ ఒక్క వాక్యంతో ఈరోజు మన చర్చ మొదలుపెడదాం. ఇది నేను ఈ మధ్య చదివిన ది ఆర్కిటెక్చర్ ఆఫ్ సైలెన్స్ అనే పుస్తకంలోనిది. నిజం చెప్పాలంటే ఈ వాక్యం నన్ను చాలాసేపు ఆలోచింపచేసింది. అవును, ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం దీనికి పూర్తి వ్యతిరేకం కదా. కరెక్ట్. నీ గొంతు వినిపించు, నీ అభిప్రాయం చెప్పు అని వింటూ పెరుగుతాం. అలాంటిది సత్యానికి స్వరం అవసరం లేదనడం కొంచెం కొత్తగా అనిపిస్తోంది. సరిగ్గా అదే. అందుకే ఈరోజు మనం ఈ పుస్తకంలోని భాగాలను కొంచెం లోతుగా చూద్దాం. ఇది అన్విక అనే అమ్మాయి కథ. ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచంలో మాటలకన్నా మౌనం ఎంత శక్తివంతమైనదో ఎలా తెలుసుకుందనేది ఈ పుస్తకం సారాంశం. మన లక్ష్యం కూడా ఇదే. మాట్లాడటం ఎందుకు ముఖ్యమో మనకు తెలుసు, కానీ మాట్లాడకపోవడం లేదా సరైన సమయం కోసం ఆగడం ఎప్పుడు ఎక్కువ ప్రభావం చూపుతుందో అన్వేషించడమే ఈరోజు మన పని. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మౌనాన్ని మనం తరచుగా ఒక బలహీనతగా చూస్తాం, లేదా భయంగానూ చూస్తాం. కాని ఈ పుస్తకం మౌనాన్ని ఒక చేతన ఎంపికగా, ఒక వ్యూహంగా, ఒక బలంగా చూపిస్తుంది. అవును. ఆ బలాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మౌనాన్ని ఒక ఎంపికగా ఎలా చూడాలో మనం తెలుసుకోవాలి. కథలో అన్విక తన చుట్టూ ఉన్న సంభాషణలను గమనించడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆమెకు ఒకటి అర్థమవుతుంది. చాలామంది అర్థం చేసుకోవడానికి మాట్లాడటం లేదు, కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి మాట్లాడుతున్నారు. ఇది మనం రోజు గమనించే విషయమే. ఒక మీటింగ్లో గాని, స్నేహితుల మధ్య గాని ఒక చిన్న గ్యాప్ వస్తే చాలు, వెంటనే దాన్ని నింపేయాలి. అవును, దాన్ని ఎవరో ఒకరు మాటలతో నింపేయడానికి ప్రయత్నిస్తారు. ఆ నిశ్శబ్దం చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాని అన్విక ఆ నిశ్శబ్దాన్ని ఇబ్బందిగా కాకుండా ఒక అవకాశంగా చూసింది. అవకాశమంటారా? దేనికవకాశం? వినడానికి, నిజంగా వినడానికి. అంటే మనం సాధారణంగా ఎదుటివాళ్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్లు చెప్పేది వింటూనే దానికి మనమేం సమాధానం చెప్పాలా అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాం. అవును, దాన్ని సమాధానం కోసం వినడం అంటారు. కాని అన్విక చేసింది వేరు. ఆమె అర్థం చేసుకోవడం కోసం వినడం మొదలుపెట్టింది. అర్థం చేసుకోవడం కోసం. అవును. వాళ్ళు ఏ పదాలు వాడుతున్నారు, వాళ్ల గొంతులో ధ్వని ఎలా ఉంది, ఆ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి, ఇవన్నీ గ్రహించడానికి మౌనం ఒక సాధనంలా ఉపయోగపడింది. దీన్నే మనం యాక్టివ్ లిసనింగ్ అంటాం. అవును, అది నిజం. ముఖ్యంగా మనం కొంచెం ఇమోషనల్గా ఉన్నప్పుడు మనం చెప్పే మొదటి మాట దాదాపు ఎప్పుడూ సరైనది కాదు. కరెక్ట్. మనం వెంటనే స్పందిస్తాం, కాని ప్రతిస్పందించం. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకర్థమైందేంటంటే అన్విక మౌనం ద్వారా స్పందించడానికి, అంటే రియాక్ట్ చేయడానికి బదులుగా ప్రతిస్పందించడం, రెస్పాండ్ అవడం నేర్చుకుంది. ఆ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. చాలా పెద్ద తేడా. స్పందన అంటే రియాక్షన్, అది తక్షణమైనది, ఆలోచన లేనిది, తరచుగా భావోద్వేగంతో కూడుకున్నది. కాని ప్రతిస్పందన, రెస్పాన్స్, అది ఆలోచించి సందర్భాన్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా ఇచ్చేది. అయితే మౌనం ఆలోచించడానికి అవసరమైన సమయాన్ని ఇస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. అది ఒక బఫర్ జోన్ లాంటిది. బయటుండొచ్చే సమాచారానికి మనం ఇచ్చే సమాధానానికి మధ్య ఉండే ఒక చిన్న ఖాళీ. ఆ ఖాళీలోనే వివేకం పుడుతుంది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మొదట్లో అన్విక మౌనాన్ని నేను బలహీనత అనుకున్నాను. ఆమె సిగ్గరియేమో, తన అభిప్రాయాలు చెప్పడానికి భయపడుతుందేమో అని. సహజమే. కాని కథ ముందుకెళ్లే కొద్దీ నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆమె మౌనం ఒక కవచం కాదు, అదొక పదునైన ఆయుధమని అర్థమైంది. సరిగ్గా చెప్పారు. అది ఆయుధంలా ఎలా పనిచేసిందంటే తన మాటలను ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో వాడాలో పూర్తి కంట్రోల్ ఆమె చేతుల్లోకొచ్చింది. ఇది మనల్ని రెండో భాగానికి తీసుకొస్తోంది, సమయం మరియు సంయమనం యొక్క శక్తి. అవును. అన్విక మౌనంగా ఉందని ఆమెకు అభిప్రాయాలు లేవని కాదు, నిజానికి ఆమెకు చాలా బలమైన అభిప్రాయాలున్నాయి. కాని వాటిని ఎప్పుడు పంచుకోవాలో ఆమె నేర్చుకుంది. పుస్తకంలో ఒక అద్భుతమైన వాక్యముంది. కొన్ని మాటలు చాలా త్వరగా మాట్లాడితే వాటి బలాన్ని కోల్పోతాయి. ఇది నన్ను చాలా ఆకట్టుకుంది. ఇది చాలా లోతైన విషయం. ఒక ఆలోచన మన మనసులోకి వచ్చిన వెంటనే దాన్ని బయటకు చెప్పేస్తే అది పూర్తిగా పక్వానికి రాని పండులాంటిది. నిజమే. దానికి రుచి ఉండదు, బలం ఉండదు. అదే ఆలోచనను మనలోనే ఉంచుకుని దాని గురించి మరింత ఆలోచించి వేర్వేరు కోణాల్లోంచి దాన్ని చూసి
అది పూర్తిగా పరిపక్వం చెందాక బయటపడితే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మౌనం ఆ ఆలోచనలు పరిపక్వం చెందడానికి అవసరమైన ఒక ఇంక్యుబేటర్ లాంటిదా? అవును, పర్ఫెక్ట్ వర్డ్. ఇంక్యుబేటర్ లాంటిది. ఒక విత్తనం లాంటిదనమాట. దాన్ని వెంటనే నేలమీద చల్లేస్తే గాలికి కొట్టుకుపోవచ్చు. హ్మ్, కాని దాన్ని సరైన లోతులో, సరైన సమయంలో పాతిపెట్టి నీళ్లు పోస్తేనే అది మహావృక్షమవుతుంది. మన మాటలు కూడా అంతేనేమో. చాలా మంచి పోలిక. దీన్నే ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అంటారు. ఎకానమీ ఆఫ్ వర్డ్స్. అంటే మాటల విషయంలో పొదుపు పాటించడం. ఇది కేవలం తక్కువ మాట్లాడటం కాదు, ప్రతి మాటకు ఒక బరువు, ఒక విలువ ఉండేలా చూసుకోవడం. చరిత్రలో గొప్ప నాయకులను చూస్తే వాళ్ళు గంటల తరబడి మాట్లాడరు. వాళ్ళు ఎక్కువ సమయం వింటారు, గమనిస్తారు. అవును. సరైన సమయంలో కొన్ని వాక్యాలతో మొత్తం సంభాషణ గతిని మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మాటల వెనుక గంటల కొద్దీ వినడం, ఆలోచించడమనే పునాది ఉంటుంది. ఈ మార్పు అన్విక జీవితంలో ఎలాంటి ప్రభావం చూపించిందో కూడా పుస్తకంలో చక్కగా వివరించారు. ఎలా? ఆమె అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం మొదలుపెట్టాక స్కూల్లో టీచర్లు ఆమె చెప్పే సమాధానాలను ఎక్కువ నమ్మడం మొదలుపెట్టారు. ఆ ఎందుకంటే అవి ఆలోచించి చెప్పినవే. కరెక్ట్. తొందరపాటుతో చెప్పినవి కావు. ఇది మనందరికీ అనుభవమే. రోజూ అనవసరంగా మాట్లాడే వ్యక్తి ఏదైనా చెప్తే మనం అంతగా పట్టించుకోం. నాయిస్ అనుకుంటాం. అవును. కాని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండి అరుదుగా మాట్లాడే వ్యక్తి నోరు విప్పితే అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమై వింటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది ఖచ్చితంగా ముఖ్యమైన విషయమే అయ్యుంటుందని ఒక నమ్మకం. అన్విక తన మౌనంతో ఆ నమ్మకాన్ని సంపాదించుకుంది. ఆమె స్నేహితుల విషయంలోనూ అదే జరిగింది. ఆమె మాట్లాడినప్పుడు వాళ్లు మరింత శ్రద్ధగా వినేవారు. అంటే ఆమె మౌనం ఆమె మాటలకొక వేదికను నిర్మించింది. సరిగ్గా చెప్పారు. తక్కువ మాట్లాడటం వల్ల ఆమె మాట్లాడినప్పుడు దానికి ఎక్కువ విలువ వచ్చింది. సరే, మాటలకు బలమివ్వడానికి, ఇతరుల నమ్మకాన్ని పొందడానికి మౌనం అవసరమనే అర్థమైంది. కాని దీనికి ఇంకో పెద్ద ప్రయోజనం కూడా ఉంది గదా, అనవసరమైన గొడవల్లో తలదూర్చుకోకపోవడం. అవును. ఇది మన శక్తిని ఎలా కాపాడుతుంది? కరెక్ట్ పాయింట్కొచ్చారు. ఇదే మన మూడో భాగం, శక్తిని కాపాడుకోవడం. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదని, ప్రతి అపార్థాన్ని వెంటనే సరిదిద్దాల్సిన పని లేదని అన్విక నేర్చుకుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఆచరణలో పెట్టడం చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే మనల్ని ఎవరైనా విమర్శించినా, తప్పుగా అర్థం చేసుకున్నా మన అహం దెబ్బతింటుంది. వెంటనే మనల్ని మనం సమర్థించుకోవాలి అనిపిస్తుంది. అవును. మన వాదన వినిపించాలి అనిపిస్తుంది. కానీ అక్కడే అసలైన పరీక్ష ఉంటుంది. ఆ కోరికను అదుపు చేసుకోవడమే ఒక పెద్ద నైపుణ్యం. దీని వెనుక ఏదైనా సైకాలజీ ఉందా? ఖచ్చితంగా ఉంది. మనందరికీ రోజూ ఒక పరిమితమైన మానసిక మరియు భావోద్వేగ శక్తి ఉంటుంది. దాని ఒక ఎనర్జీ ట్యాంక్ లాగా ఊహించుకోండి. ఓకే. ప్రతి చిన్న వాదన, ప్రతి అనవసరమైన చర్చ ఆ ట్యాంకు నుండి కొంచెం శక్తిని లాగేస్తుంది. దీన్నే కొన్నిసార్లు డెసిషన్ ఫ్యాటీగ్ లేదా ఎమోషనల్ ఎనర్జీ డ్రెయిన్ అంటారు. అంటే మన శక్తి ఒక బ్యాటరీ లాంటిదా? రోజంతా ఆఫీసులో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుని, ఎన్నో అనవసరమైన ఈమెయిల్స్కు జవాబులిచ్చి, ఇంటికొచ్చాక రాత్రికి ఏం తినాలి అని నిర్ణయించుకోవడానికి కూడా శక్తి లేకపోవడం. అవును, అది కూడా దీని కిందికే వస్తుందా? సరిగ్గా అదే. మీరు చెప్పిన ఉదాహరణే పర్ఫెక్ట్. ఆ బ్యాటరీని మనం ఆన్లైన్లో ఎవరో తెలియని వ్యక్తితో వాదించడానికి, మనల్ని అర్థం చేసుకొని వాళ్లను ఒప్పించడానికి ఖర్చు చేస్తే నిజంగా ముఖ్యమైన విషయాలకు, మన కుటుంబానికి, మన పనికి శక్తి ఎక్కడుంటుంది? నిజమే. అన్విక ఈ నిజాన్ని గ్రహించింది. తన శక్తిని ఎక్కడ ఖర్చు పట్టాలో, ఎక్కడ ఆదా చెయ్యాలో ఆమె ఒక ఎంపిక చేసుకోవటం మొదలుపెట్టింది. అది వినడానికి బాగానే ఉంది, కాని ఆచరణలో సాధ్యమేనా? ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో. ఇది చాలా మంచి ప్రశ్న. మనల్ని ఎవరైనా ఆన్లైన్లో విమర్శించినప్పుడు వెంటనే స్పందించకుండా ఉండటం చాలా కష్టం కదా. ఆ కోపాన్ని, ఆ ఆతృతను ఎలా అదుపులో పెట్టుకోవాలి? దీనికి సమాధానం ఒక్కటే: మన విలువ ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి లేదని గ్రహించటం. మన గురించి మనకు స్పష్టత ఉన్నప్పుడు ప్రతి విమర్శకు సమాధానం చెప్పి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఉత్తమ సమాధానం నిశ్శబ్దమే. నిశ్శబ్దం. అవును. ఆ నిశ్శబ్దం నీ అభిప్రాయం నన్నేమీ చెయ్యలేదు అని చెప్పడంతో సమానం. అది మరింత శక్తివంతమైనది. ఈ పుస్తకంలో చివరిగా ఒక వాక్యముంది. అది ఈ మొత్తం చర్చ సారాంశాన్ని పట్టిచూపిస్తుంది. చెప్పండి. వివేకం తరచుగా మాటల మధ్య జీవిస్తుంది, వాటి లోకల కాదు.
దీన్ని కొంచెం వివరిస్తారా? నాకిది చాలా నచ్చింది. అద్భుతమైన వాక్యం అది. మనం సాధారణంగా వివేకం అంటే ఎక్కువ జ్ఞానం, ఎక్కువ సమాచారం, ఎక్కువ మాట్లాడటం అనుకుంటాం. అవును. కానీ ఈ వాక్యం చెప్పేదేంటంటే వివేకం కేవలం మాటల్లో ఉండదు. ఆ మాటల మధ్య మనం తీసుకునే విరామంలో, ఆ ఖాళీలో, ఆ నిశ్శబ్దంలో ఉంటుంది. మాటల మధ్య ఉండే ఖాళీలోనా? అవును. ఆలోచించండి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు మాట్లాడాక రెండో వ్యక్తి వెంటనే మాట్లాడకుండా ఒక క్షణం ఆగితే ఏమవుతుంది? ఓ, ఆ చిన్న విరామం ఎదుటి వ్యక్తి చెప్పింది పూర్తిగా గ్రహించడానికి, దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి సమయమిస్తుంది. తొందరపడి భావోద్వేగంతో స్పందించకుండా ఉండటానికి. కరెక్ట్. ఆ ఖాళీలోనే మనం ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచించగలుగుతాం. ఆ ఖాళీలోనే మనకు అసలు సమస్య ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి జ్ఞానం మాటల్లో ఉంటే వివేకం ఆ మాటలను ఎప్పుడు ఎలా వాడాలో నిర్దేశించే ఆ నిశ్శబ్దంలో ఉంటుంది. భలే చెప్పారు. మొత్తం చర్చను ఇది ఒక కొలిక్కి తెచ్చింది. వినడం, సంయమనం, శక్తిని కాపాడుకోవడం, చివరికి వివేకం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అవును. వీటన్నిటికీ పునాది మౌనం. అవును. ఈ చర్చ నుండి మనం కొన్ని కీలకమైన విషయాలు నేర్చుకున్నాం. 1. మౌనం నిష్క్రియాత్మకమైనది కాదు, అది ఒక క్రియాశీలకమైన చేతన ఎంపిక. హ్మ్. 2. సరైన సమయం కోసం ఆగడం మన మాటలకు ఊహించినంత బలాన్నిస్తుంది. అవును. 3. ప్రతిదానికి స్పందించకుండా మన శక్తిని ఆదా చేసుకోవడం మన మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కరెక్ట్. ఇక చివరిగా 4వది, నిజమైన వివేకం తొందరపాటులో కాదు, ప్రశాంతమైన ఆలోచనలో, ఆ మాటల మధ్య ఉండే నిశ్శబ్దంలో ఉంటుంది. బాగా చెప్పారు. ఈ సూత్రాలన్నీ అన్విక ప్రయాణం నుండి మనం నేర్చుకున్నవే, కాని అవి మనందరి జీవితాలకు వర్తిస్తాయి. ఇక ఈ చర్చను ముగిస్తూ వినేవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. మనం ఈ రోజంతే ముఖాముఖి సంభాషణల గురించి మాట్లాడుకున్నాం. కాని మన జీవితంలో ఎక్కువ భాగం డిజిటల్ సంభాషణల్లోనే గడిచిపోతోంది. వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియా కామెంట్లు, ఈమెయిల్లు. అవును. వేగం, తక్షణ స్పందన అనేవి అక్కడ ముఖ్యం. మరి అలాంటి చోట ఈ నిర్మాణాత్మక మౌనం అనే సూత్రాన్ని మనమెలా పాటించగలం? ఒక మెసేజ్ చూడగానే వెంటనే రిప్లై ఇవ్వాలనే ఒత్తిడిని అధిగమించి ఒక క్షణం ఆగి ఆలోచించి సమాధానం ఇవ్వడం వల్ల వచ్చే నిజమైన విలువ ఏమిటి? ఈ డిజిటల్ శబ్దంలో మనకోసం మనం కొద్దిపాటి నిశ్శబ్దాన్ని ఎలా సృష్టించుకోవచ్చు?